ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి కేఏ పాల్ గారు రంగంలోకి దిగబోతున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు అమెరికా మద్దతుతో అటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద దాడులు చేయడం, ఖమేని మృతి చెందడంతో అటు పక్క ఇరాన్ దీనికి ప్రతి దాడులు చేస్తుంది. మధ్యలో ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలు వీటిపైన కూడా భీకరమైన దాడులు చేస్తుంది. సో, ఇవన్నీ కూడా ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా శాంతి కావాలి, ఈ యుద్ధాలు ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అటువంటి టైంలో ఇప్పుడు కేఏ పాల్ గారు రంగంలోకి దిగి ప్రపంచాధినేతలతో మాట్లాడి దీన్ని కంట్రోల్‌లోకి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారంటూ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సో, మరి దీనికి సంబంధించి నిజంగా ఇప్పుడు కేఏ పాల్ గారు దీని మీద రియాక్ట్ అవుతారా? ఆయన దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారా ఈ యుద్ధాన్ని అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు తెలిసిందే ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక 2 రోజులుగా కూడా భీకరమైన యుద్ధం నడుస్తూ ఉంది. అయితే ఈ యుద్ధం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో కూడా వీళ్ళ మధ్య వార్ ఉండడం. అంటే ఇరాన్ ఒక అణ్వాయుధ దేశంగా ఉండడం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు. అటు అమెరికాకు ఇష్టం లేదు. ఇరాన్ మాత్రం బంకర్‌లలో యురేనియం నిల్వ చేసి ఒక అణ్వాయుధాన్ని తయారు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. అమెరికా ఖండించింది. సో, ఆ 2 దేశాలు ఖండించి "నువ్వు అణ్వాయుధ దేశంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు అణ్వాయుధ దేశంగా మారితే మీ మీద అటాక్ చేస్తాం" అని జెప్పేసి గతంలోనే వార్నింగ్‌లివ్వడం, పలుమార్లు ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య దాడులు జరగడం, ఇరాన్ నుంచి మిస్సైల్‌లు ఇజ్రాయెల్‌కి దూసుకెళ్లడం, ఇజ్రాయెల్ నుంచి మిస్సైల్‌లు ఇరాన్‌లోకి దూసుకురావడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఆ తర్వాత ఖతర్ వేదికగా ఒక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో శాంతి తీసుకొచ్చే వీళ్ళు 2 దేశాల మధ్య ఒక పీస్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుండగా, ఇప్పుడు ఈ గొడవలని అంటే ఈ యుద్ధం అనేది తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఊహించని విధంగా అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కలిసి ఇరాన్ మీద భీకరమైన దాడులు చేసింది. సో, ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేని అతని ఆఫీస్‌లో ఉండగానే ఆఫీస్ పైన మొత్తం కూడా మిస్సైల్‌లతో దాడి చేయడంతో దాంట్లో ఖమేని మృతి చెందడంతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా మృతి చెందారు. అంతేకాదు ఖమేని చుట్టూ ఉండే ఒక 30-40 మంది లీడర్స్, ప్రధాన లీడర్స్ కూడా చనిపోయారని జెప్పేసి ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. సో, అటు ఖమేని అతని కిందున్న నాయకత్వంలో ఉన్న టాప్ 30 లీడర్స్ కూడా చనిపోయారు. సో, ఈ స్థాయిలో ఇరాన్నయితే అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దెబ్బ కొట్టాయి. సో, దీంతో ఇరాన్ కూడా ప్రతిదాడులు మొదలుపెట్టేసింది. అటు ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించేసి దాడులు చేసేస్తుంది. అమెరికా మీద దాడులు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ట్రంప్‌కు వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం మనం. అంటే ఇప్పటివరకు మీరు చూడని అణ్వాయుధాలతో మేము దాడులు చేస్తాము, మిసైల్‌లు ప్రయోగిస్తాము. మా సుప్రీం లీడర్‌నే చంపారు. మిమ్మల్ని వదిలిపెట్టము అంటూ ఇరాన్ అమెరికాకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇస్తూనే ఇటు పక్క గల్ఫ్ దేశాలైన దుబాయ్, యూఏఈ వీటిపైన కూడా దాడులు చేస్తుంది. ఎందుకంటే ఈ దేశాల్లో అమెరికా బేస్ క్యాంపులున్నాయి. అమెరికా సెక్యూరిటీ అక్కడ ఉంటుంది. సో, అమెరికా ఆర్మీతోనే అవి ప్రొటెక్ట్ అయి ఉన్న నేపథ్యంలో సో, అమెరికా కాస్టైమ్ అంటే మొత్తం అమెరికాకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్న నేపథ్యంలోనే ఇటు ఇరాన్ వీటిపైన దాడులు చేయడం మొదలుపెట్టేసింది. సో, అటు పక్క మిడిల్ ఈస్ట్ అంటే దేశాల్లో ఉన్న ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద దాడులు చేయడంతో ఇది మొత్తం కూడా ఒక భారీ స్థాయిలో ఒక యుద్ధ వాతావరణానికి తెరదీయడం, ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న అభిప్రాయాలు కలగడం అయితే జరుగుతుంది. సో, అక్కడ మిడిల్ ఈస్ట్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు. సో, ఇప్పుడు వాళ్ళ సేఫ్టీ గురించి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే ఇలా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఖమేని మరణాన్ని ఖండిస్తూ ఇది దీన్ని యాక్సెప్ట్ చేసేది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, అటు పక్క రష్యా ఏమన్నా ఇరాన్‌కు మద్దతు తెలిపి అది కూడా రంగంలోకి దిగుతుందా? ఎందుకంటే అమెరికాకు, రష్యాకి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. సో, ఇరాన్‌కు మద్దతు రష్యా ఉన్న నేపథ్యంలో పుతిన్ ఏమన్నా రంగంలోకి దిగి యుద్ధంలోకి దిగొచ్చా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో, అదే గాని జరిగితే ప్రపంచ యుద్ధం అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ టైంలో నెటిజన్స్ దగ్గర నుంచి అభిప్రాయాలు రావడం అయితే జరిగింది. సో, ఈ టైంలో అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఈ స్థాయిలో ఎందుకు ఇదైపోయింది? గల్ఫ్ దేశాల మీద దాడులేంటి? ఈ విధంగా సోషల్ మీడియా రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేఏ పాల్ గారి పేరు తెరపైకొచ్చింది. సోషల్ మీడియాలో కొంత పోస్టులు కనిపిచ్చేసాయి. ఇప్పుడు కేఏ పాల్ గారి అవసరం ఉంది. కేఏ పాల్ గారు రంగంలోకి దిగాలి అని జెప్పేసి ఆయన మాత్రమే యుద్ధాన్ని ఆపగలరు అంటూ కొన్ని పోస్టులయితే సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పెట్టడం అయితే జరిగింది. అంటే గతంలో చూసాం. ప్రపంచ శాంతి గురించి కేఏ పాల్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. యుద్ధాలను ఆపడానికి తాను ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో, అలా
యుద్ధాలని ఆపడానికి ఆయన ఆహ్, ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం ఉండకూడదు. శాంతే కావాలని చెప్పేసి కోరుకుంటుండే వ్యక్తి కాబట్టి అతను వచ్చి ఆపే పరిస్థితి ఉండాలి అని కూడా చాలామంది నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కేఏ పాల్ గారు వస్తారా? ఈ యుద్ధాల్ని ఆపుతారా? అసలు ఆపే అంత స్థాయి ఆయనకుందా అనేది ఒక చర్చనీయాంశమైన పాయింట్. సో, మామూలుగా కేఏ పాల్ గారు గురించి ఇప్పుడు చాలామంది ఫన్నీగా మాట్లాడతారు గానీ, ఒకప్పుడు ఆయన వేరు, ఆయన స్థాయి వేరు. సో, అక్కడ ఆయన ఒక స్పీచ్ ఇస్తే లక్షలాది మంది జనం ఆయన స్పీచ్ వినడానికొచ్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. సో, చాలామంది దేశ అధినేతలతో ఆయన డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడగలరు, చర్చించగలరు. ఇటువంటి సందర్భాల్లో ఎన్నో కూడా మనం చూసాం. ఆయన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితికొస్తా వేరు. అయినా కూడా పలు సందర్భాల్లో ఆయన ఇప్పుడు కూడా ప్రపంచ శాంతి గురించి మాట్లాడడం జరిగింది. మొన్నటికి మొన్న అమెరికన్ పార్లమెంట్‌లో కూడా ఆయన స్పీచ్ ఇచ్చారు. సో, అప్పుడు చాలా మంది షాక్ అయిపోయారు. ఇన్నాళ్ళు మేము ట్రోల్ చేసిన కేఏ పాల్ గారు ఈయనేనా అసలు అమెరికా పార్లమెంట్‌లో ట్రంప్ ముందర ఆయన స్పీచ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి చాలా మంది షాక్ అయ్యారు కూడా. సో, అది ఆయన రేంజు. సో, అటువంటి ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలతో డైరెక్ట్‌గా వెళ్లి కలవగలిగే ఆయన మాత్రమే యుద్ధాన్ని ఆపగలరంటూ కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో. మరిప్పుడు ఇప్పటివరకైతే కేఏ పాల్ గారు ఈ యుద్ధం గురించి గానివ్వండి, ఈ యుద్ధాన్ని ఆపుతానని చెప్పేసి ప్రకటన జారీ చేయడం గానివ్వండి జరగలేదు. సో, ఫ్యూచర్‌లో ఏమన్నా జరుగుతుందేమో చూడాలి. సో, ఆయన మరి రంగంలోకి దిగితే అటు అమెరికా ట్రంప్‌తో మాట్లాడి, ఇటు నెతన్యాహుతో మాట్లాడి, ఈ యుద్ధాన్నేమన్నా సార్ట్ ఔట్ చేస్తారా? ఇరాన్ మీద దాడులను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తారా? అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పటివరకైతే ఎటువంటి ప్రకటనలైతే కేఏ పాల్ గారైతే ఇవ్వలేదు. మరి ఇస్తారో లేదో చూడాలి. గతంలో చాలా సందర్భాల్లో ఆయన యుద్ధాలు జరిగినప్పుడు ఆయన ఆపే ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రకటించుకున్నారు. ఈవెన్ ఆ మధ్య నిమిషప్రియ అనే ఒక భారతీయ మహిళకు ఉరిశిక్ష పడినప్పుడు కూడా ఆయన దాన్ని ఆపే ప్రయత్నం చేశానని చెప్పేసి కూడా చెప్పుకోవడం మనం చూసాం. అలాగే ఇంకొన్ని యుద్ధాలకు సంబంధించి కూడా ఆయన గతంలో కూడా కామెంట్స్ అయితే చేశారు. నేను ఆపుతున్నానని చెప్పేసి, ఆపే ప్రయత్నం చేస్తున్నానని, ప్రపంచంలో శాంతి నెలకొల్పుతానని చెప్పేసి గతంలో కూడా ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు మరి కేఏ పాల్ గారు రంగంలోకి దిగి ఈ యుద్ధాలని ఆపే ప్రయత్నం ఏమన్నా ఆయన చేస్తారా? అనేది ఒక క్వెషన్ మార్క్. సో, ఇప్పటివరకు ఆయన దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ గానివ్వండి, లేకుంటే ఆయన దగ్గర నుంచి ఒక స్టేట్‌మెంట్ గానివ్వండి రాలేదు. మరి ఫ్యూచర్‌లో వస్తుందేమో చూడాలి. సో, వచ్చి ఆపగలిగే కెపాసిటీ ఆయనకి ఉందో లేదో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు కేఏ పాల్ చెప్తే ట్రంప్ వింటారా? కేఏ పాల్ గారు చెప్తే ఇజ్రాయెల్ నెతన్యాహు వింటారా? ఇటు ఇరాన్ అసలే రగిలిపోతుంది. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయిన నేపథ్యంలో వాళ్ళు దాడులు ఇంకా పెంచేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆహ్, కేఏ పాల్ గారు రంగంలోకి దిగి ఆపుతానంటే ఆగిపోతారా అనేది చర్చనీయాంశమైన పాయింటే. సో, చూడాలి మరి కేఏ పాల్ గారు దీని పట్ల ఏమన్నా రెస్పాండ్ అవుతారా? ఆయనేమన్నా ఆపే ప్రయత్నం చేస్తారా? ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయక ముందే ఈ యుద్ధాలు అన్నీ ఆగిపోయి ఒక నార్మల్ పరిస్థితికి వస్తుందా అనేది కొంతకాలం ఆగితే గాని మనకు కూడా ఒక క్లారిటీ రాదు. అప్పటి వరకైతే వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.